6:22 దేవుడు మనల్ని విమోచించారు. విమోచించడం వల్ల మన జీవితంలో 2 మేళ్ళు జరిగాయి. ఏంటంటే పాపము నుండి విమోచించబడ్డాము, ప్రభుకి దాసులమయ్యాము. ఒకవేళ విమోచన లేకపోతే యోహాను 8:34 ప్రకారం పాపం చే ప్రతివాడు పాపానికి దాసుడు, పాపానికి వచ్చే జీతము మరణము, మరణము నుంచి మనల్ని ప్రభు తప్పించి ఆయనకి దాసులుగా చేసుకున్నారు. మరి దానికి ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవము. 1 దశలోనికి 4:17 మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటామనే గొప్ప నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహించి ఉన్నారు. ప్రకటన 21:3-4 దేవుని నివాసం అంట మనుషులతో కూడా ఉన్నదంట. ఆయన వారితో కూడా కాపురం ఉంటారంట. ఇది సదాకాలము ఉంటుందంట. ఆయన అమరుడు. మరి ఆయనతో ఉంటే మనకేంటి మేలు అంటే ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నేను ఎదుర్కొంటాను, ఆయనతో సదాకాలము ఉంటానని శుభప్రదమైన నిరీక్షణ పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఎత్తబడి ప్రభువుతో కూడా సదాకాలం అమరులుగా ఉంటారు. ఇక మరణ భయమే నీ జీవితంలో ఉండదు. దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను నీకు